అవును, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజెద్ రాజీనామా చేసి ఉన్నపలంగా దేశాన్ని వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండియాకు పరుగులు తీశారు. ఇంతకీ ఆమె ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, ప్రపంచంలో అన్ని దేశాలు ఉండగా ఇండియాకే ఎందుకు వచ్చినట్టు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1 2 3 4 షేక్ హసీనా ఈజ్ ఎ డిక్టేటర్. ఈ ఒక్క నినాదమే బంగ్లాదేశ్ ఉక్కు మహిళగా పేరు పొందిన హసీనా పదవి ఊడేలా సొంత దేశాన్ని వదిలి పరాయి దేశానికి పారిపోయేలా చేసింది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పోరాడిన వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగుల్లో 30% కేటాయించే వివాదాస్పద కోట విధానంపై కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కోటా విధానంలో 30% ప్రభుత్వ ఉద్యోగాలను స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు కేటాయించారు. కానీ మహిళలు, మైనారిటీలు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు అదనపు రిజర్వేషన్లు ఉన్నాయి. నిరసనకారులు ఈ కోటాను 10% తగ్గించాలని కోరుతున్నారు. మెరిట్ ఆధారంగా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ రోజు రోజుకు పెరిగింది. ఈ నిరసనలో 100 మందికి పైగా మృతి చెందగా చాలామందికి గాయాల పాలయ్యారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. అందులో భాగంగానే ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త కర్ఫ్యూను ధిక్కరిస్తూ విద్యార్థులు నిరసనలు చేశారు. ఆదివారం నాడు కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. నిరసనలతో దేశంలో చాలా సేవలు నిలిపేశారు. సోమవారం నాడు దేశ రాజధానిలో నిరసనలకు పిలుపునిచ్చారు. ఆందోళనకారుల నిరసనలు మరింత తీవ్రతరం అవుతూ ఢాకాలో లాంగ్ మార్చ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ దేశంలో అశాంతి పెద్దదైంది. ఈ క్రమంలోనే 2009 నుంచి బంగ్లాదేశ్ను పాలిస్తున్న షేక్ హసీనా ఇలా జరుగుతుందని కనీసం కలలో కూడా ఊహించి కూడా ఉండరు. రాజీనామా అనంతరం షేక్ హసీనా భారతదేశానికి వచ్చేశారు. భారత్ మాత్రమే సురక్షితమైన ప్రదేశంగా హసీనా పరిగణించారు. గత కొన్నేళ్లుగా హసీనా ఆమె ప్రభుత్వానికి భారత్ బలమైన మిత్రదేశంగా ఉంది. బంగ్లాదేశ్ అనేక ఈశాన్య భారత రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది. ఈ ప్రాంతాలు చాలా వరకు తీవ్రవాద సమస్యలను ఎదుర్కొన్నాయి. హసీనా తన పదవీ కాలంలో బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసి భారత్ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులపై చర్యలు తీసుకున్నారు. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేసింది. 1996లో బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి భారతదేశంతో సన్నిహితంగా ఉన్నారు. అందుకే భారత్ మాత్రమే సేఫ్ అని హసీనా భావించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిరసనకారులు ప్రధాని అధికార నివాసమైన గన్ భవన్ను ముట్టడించి అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు, చీరలు కూడా పట్టుకుపోయారు. ఇప్పటి వరకు వరుసగా అన్ని కార్యకలాపాలకు గాను బంగ్లా ఆర్థిక వ్యవస్థకు $10 బిలియన్ నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ అవామీ లీగ్ విజయం సాధించింది. దీంతో సుదీర్ఘకాలం బంగ్లాను పాలించిన నేతగా రికార్డు సృష్టించారు. అయితే దేశంలో అతివాద శక్తులు బలపడటం, విపక్షమైన బీఎన్పీలు తెరచాటు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించారు. చివరకు రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో విద్యార్థులకు తోడుగా ఆమె వ్యతిరేకులందరూ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడటంతో రాజీనామా అనివార్యమైంది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే హసీనాపై 1 కాదు 2 కాదు ఏకంగా 19 సార్లు హత్యాయత్నాలు జరగడం గమనార్హం. ప్రధాని పారిపోయిన తర్వాత పూర్తిగా అక్కడి ఆర్మీ చేతిలోకి దేశం వెళ్ళిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.